పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము ఆదికాండం 22వ అధ్యాయం 9 మరియు 10 వచనాలు. అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠముపైనున్న కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా. ప్రియులరా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము అబ్రహాము మాదిరి జీవితం. ప్రియులరా, చదువుబడిన వాక్య భాగాన్ని గమనిస్తే అబ్రహాము యొక్క మాదిరి జీవితం మనకు సుస్పష్టంగా కనబడుతుంది. అబ్రహాము దేవునికి లోబడి జీవించిన విధానం దేవుని వెంబడించే వారికి మాదిరికరమైంది. క్రైస్తవ జీవితాన్ని వివరించటానికి ఈయన జీవితం ఒక ప్రత్యేక మాదిరిగా వివరించుట సాధారణం. ఈయన జీవితం ఆధారంగా మనం ఆయనలో ఉన్న లక్షణాలను మనము గమనించి ధ్యానిస్తే ఆ లక్షణాలు ప్రతి ఒక్కరికి ఒక మాదిరికరముగా కనబడుతూ ఉన్నాయి. మొదటిది విధేయత కలవాడు. ప్రియులరా, దేవుని పిలుపుకు లోబడి తన దేశాన్ని, ఇంటిని, తన బంధువులను విడిచి దేవుని వెంబడించాడు. రెండవది స్వలాభాపేక్ష లేనివాడు. లోతు నుండి వేరైపోయినప్పుడు ముందుగా లోతును ఏదైనా ప్రాంతం ఎన్నుకోమన్నాడు. తాను దేవునిపై ఆధారపడ్డాడు. మూడవది ధైర్యం కలవాడు. లోతును అతని కుటుంబాన్ని శత్రురాజులు ఖైదుగా తీసుకుని వెళ్ళినప్పుడు అబ్రాము తన ఇంటనున్న 400 మందితో ఆ రాజులను జయించి వారిని విడిపించాడు. నాలుగవది దైవజనుని గౌరవించువాడు. ప్రియులరా, తాను యుద్ధము నుండి వచ్చినప్పుడు షాలేము రాజైన మెల్కీసెదెకు అను యాజకునికి అన్నింటిలో 10వ వంతు చెల్లించాడు. ఐదవది అతడు దురాశపరుడు కాదు. తాను యుద్ధము నుండి జయించి వచ్చిన తర్వాత రాజుల దగ్గర నుండి వారిచ్చే ధనాన్ని ఏమాత్రము ఆశించలేదు. ఆరవది అబ్రహాము ప్రార్థనాపరుడు. ప్రార్థనయందు బహు పట్టుదల కలిగినవాడు. వ్యక్తిగతముగా సమర్పణ కలిగి ఉండుటలోను ఇతరుల క్షేమము కొరకును విజ్ఞాపన చేసినవాడు. ఏడవది అబ్రహాము విశ్వాసవీరుడు. ప్రియులరా, దేవుడు ఒక్కడైయున్న కుమారుని అర్పించుమని అడిగినప్పుడు విశ్వాసము ద్వారా సిద్ధపడిపోయాడు అబ్రహాము. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, అబ్రహాము యొక్క జీవిత విధానం ద్వారా మనకు దేవుడు గొప్ప మాదిరిని దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. మా ప్రతి బలహీనత నుండి విడుదలనివ్వండి నాయన. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్య అంతటిలో మీరు తోడై ఉండండి. ఉద్యోగస్తులను, వ్యాపారస్తులను, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకుంటున్న బిడ్డలకు మీరు తోడై ఉండి వారికి కావలసిన జ్ఞానమును అనుగ్రహించండి. వరదల వల్ల అనేక మంది ప్రజలు
ఇబ్బందులతో గురై ఉన్నారు. వారికి మీరే తోడై ఉండండి. ప్రభువా, నీ సేవా పరిచర్య చేయుచున్న ప్రతి సేవకుని దీవించండి. వారి పరిచర్య అంతటిలో తోడై ఉండండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించుమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రభువా, నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి దయచేయమని, దినదీవెనలతో మమ్మల్ని నింపమని, మీ కుమారుడును మా ప్రభును ప్రియరక్షకుడునైన యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.